ఐవీఎఫ్ ద్వారా పుట్టే బిడ్డల్లో ఆటిజం, డౌన్ సిండ్రోమ్, అవయవ లోపాలు ఇవన్నీ ఎక్కువగా వస్తాయా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. ఐవీఎఫ్ ద్వారా పుట్టే బిడ్డల్లో ఇవన్నీ అంటే అవయవ లోపాలు, ఆటిజము, డౌన్ సిండ్రోమ్ ఎక్కువ వస్తాయని ఒక అపోహ మాత్రమేనండి. యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఇవి రావన్నమాట. దేనివల్ల వస్తాయనంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికే వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల ఈ డౌన్ సిండ్రోమ్, ఈ అవయవ లోపాలు అనేటివి వస్తాయి. కానీ యాజ్ సచ్ ఐవీఎఫ్, ఇక్సినో చేయించుకుంటే రావండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమనంటే మగవారి ఏజ్తో ఏం సంబంధము, వాళ్ళకి ఎంత ఏజ్ అయినా కూడా పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు అనుకునేది ఒక అపోహ అండి. మగవారి ఏజ్ కూడా 40 to 45 years దాటిపోయింది అనుకోండి, పుట్టే బిడ్డల్లో ఆటిజము, ఏడిహెచ్డి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తామన్నమాట మనం. ఇంకొక మెయిన్ రీజన్ ఏమనంటే అవయవ లోపాలు రావడానికి, ఫర్టిలిటీ ఉండడానికంటే పిల్లలు కలగకపోవడానికి కారణం ఏదైతే ఉందో దానివల్ల కూడా పుట్టే బిడ్డల్లో మనకి అవయవ లోపాలు, ఈ ఆటిజం ఇవన్నీ కూడా రావచ్చు అన్నమాట. అంతేకాని యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఎటువంటి అవయవ లోపాలు, ఆటిజం రాదండి. థ్యాంక్ యూ.